ఇప్పుడు మీకు కనిపిస్తుంది గర్భసంచి. సో గర్భసంచికి మనం డాక్టర్ నితీష, టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్, మహబూబ్ నగర్. చాలా మంది పిల్లలు కాని వాళ్ళు నార్మల్ 2D స్కాన్స్ చేసుకుని పిల్లలు అవ్వడానికి చాలా టాబ్లెట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. కానీ లోపల గర్భసంచి లోపల ఏమైనా పొర ఉందా, గర్భసంచి ఏమైనా 2 రకాలుగా డివైడ్ అయి ఉందా, గర్భసంచిలో ఈ రకమైన గర్భసంచి ఎటువంటిది అనేది 3D స్కాన్ లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక పేషెంట్ కి మనం సడన్ గా పిల్లలు కావట్లేదు, మ్యారేజ్ అయిపోయి కొన్ని ఇయర్స్ అవుతుంది, ఎందుకు అని ఆరా తీస్తే 3D స్కానింగ్ లో తనకు లోపల ఒక పొర ఉంది అని వచ్చింది. ఆ పొర 3D స్కానింగ్ లో ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది గర్భసంచి. సో గర్భసంచికి మనం 3D స్కానింగ్ చేస్తూ ఉంటే ఈ లోపల ఉన్న పొర ఎంత పెద్దది ఎంత చిన్నది అని ఐడియా వస్తుంది. సో ఇప్పుడు యూజువలీ ఇక్కడ అనేది గర్భసంచి పొర చాలా కిందికి ఉంది. ఇది యాక్చువల్లీ ఇలా స్ట్రైట్ గా ఉండాల్సింది, చాలా కిందికి ఉంది. సో ఇటువంటి వాళ్ళు కన్సీవ్ అవ్వరు. ఒకవేళ కన్సీవ్ అయినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ పొర ఏదైతే ఉంటుందో ఇదన్నిటిని సపరేట్ చేసి గర్భసంచిని స్ట్రైట్ యాంగిల్ లో మేము చేసుకొని అప్పుడు పిల్లలు కావడానికి ట్రీట్మెంట్స్ ఇస్తే వాళ్ళకు గర్భం అనేది నిలుస్తుంది. ప్రాబ్లం కనుక ఒకవేళ మీకు ఉంటే వెంటనే ఫర్టిలిటీ సెంటర్స్ ని కన్సల్ట్ అవ్వండి. టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్, మహబూబ్ నగర్.